నమస్తే అండి. మనం ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా అమరావతి, రాజధాని అమరావతిలో ఉన్నామండి. మనం సీడ్ క్యాపిటల్ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలోనే మనం జీవీఐటి యూనివర్సిటీ కాలేజ్ దాని ఆపోజిట్ లో ఉంది. ఇటు పక్క వెళ్తే నంబూరు ఊరు అనుకుని యూనివర్సిటీ పక్కన చూశారు కదా, అది టవర్స్, రామకృష్ణ టవర్స్. ఇంకా ఐటీ కంపెనీలన్నీ ఇక్కడే వస్తున్నాయి. మయూరి టెక్ పార్క్ కూడా ఈ ఏరియాలోనే ఉంది. అన్నిటికీ అతి దగ్గరలో ఉంది. ఈ దగ్గరలో హైవే NH16 కూడా, అంటే చెన్నై హైవే కూడా చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే బటర్ఫ్లై జంక్షన్ కూడా వస్తుంది, కాజ్ ఆఫ్ బటర్ఫ్లై జంక్షన్. అన్నిటికీ చాలా దగ్గరలో, గుంటూరుకి అమరావతి మధ్యలో ఉన్నాం. ఇప్పుడు VVIT యూనివర్సిటీ ఎదురు ఉన్నాం. ఇక్కడ వచ్చేసి హాస్టల్స్ చాలా డిమాండ్ ఉందండి. ఈ కమర్షియల్ యాక్టివిటీస్ కి ఇక్కడ ఏరియా మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే హాస్టల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు విజ్ఞాన్ యూనివర్సిటీ చూస్తే 40 నుంచి 60 దాకా హాస్టల్స్ ఉన్నాయి. అటు వేరే ఇటువైపు KL యూనివర్సిటీ చూస్తే 60 వరకు ఉన్నాయి హాస్టల్స్. ఇక్కడ మనకి విజ్ఞాన్ కానీ ఏదైనా యూనివర్సిటీలో ఎక్కువ హాస్టల్స్ ఉన్నాయి, కానీ VVITలో 3-4 హాస్టల్సే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ హాస్టల్స్ కి మంచి డిమాండ్ ఉంది. ఈ హాస్టల్ డిమాండ్ ఉండడం వల్ల ఇక్కడ మన సైట్ లోనే ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు హాస్టల్. అందువల్ల ఈ ఏరియాలో మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా మంచి ఉంది. కాఫీ షాప్స్ కానీ మంచి డిమాండ్ ఉంటుంది. ఫ్యూచర్లో మంచి ఫుడ్ పాయింట్స్ కానీ కమర్షియల్ యాక్టివిటీస్ కానీ ఏరియా మంచి ప్రసిద్ధి చెందింది. ఏరియా మొత్తం కమర్షియల్ అయిపోయింది. ఇంకో విషయం అంటే ఐటీ పార్కులు కూడా ఈ దగ్గరలో రాబోతున్నాయి. ఈ పక్కనే పెద్ద కాకాని, ఒకవైపు పెద్ద కాకాని, ఒకవైపు హైవే, ఇన్ని ఉన్నాయి. ఈ ఏరియాకి దాదాపు రాజధానిలోనే ఉన్నట్టు, మనం రాజధానిలోనే ఇంత తక్కువ ధరలో చాలా తక్కువ